పేరు పేరున నమస్కారాలు. నిన్నటి రోజు సిరిసిల్లలో జీవన్ రెడ్డి గారి కామెంట్ చూసిన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి హోదాలో వారు మాట్లాడినటువంటి మాటల్లో నేతి బీరకాయలో నేతి ఎంత ఉంటుందో అంటే వారి మాటల్లో కూడా అంతే కనిపించింది. వారు మాట్లాడినటువంటి అంశాల్లో ప్రధానంగా హైకోర్టుకు సంబంధించి ఏదైతే కాళేశ్వరం పైన పీసీ ఘోష్ వేసినటువంటి అంశములో ఈ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది, ఇది చెంపపెట్టే విధంగా ఒక మాట మాట్లాడింది. అసలు ఆ తీర్పు పాఠాన్ని పూర్తిగా గ్రహించినరా, చదివినరా, ఆ పూర్తి పాఠం తీర్పు పాఠం తెలియకముందే ఆ మాట అన్నరా అర్థం కావడం లేదు. కానీ తెలంగాణ రాష్ట్ర హైకోర్టు పీసీ ఘోష్ కమిషన్ రాజ్యాంగబద్ధంగానే వేసిరు. కమిషన్ చట్టబద్ధతను ఎక్కడ కూడా హైకోర్టు తప్పుపట్టలేదు. రాష్ట్ర హైకోర్టు తీర్పు వల్ల సిబిఐ విచారణకు అడ్డంగా ఉండేటువంటి అంశం కూడా లేదు. సరే, బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఆ నాయకులు కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అందులో ఏదో ఒక అంశాన్ని పట్టుకొని సంబరాలు చేస్తూ అర్థం ఉంది. కానీ కాళేశ్వరంలో అడ్డగోలుగా తప్పులు జరిగినాయి చెప్పన్న మీరు జీవన్ రెడ్డి గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరును అదే కాళేశ్వరం అడ్డు పెట్టుకొని మాకు చెప్పపెట్టారనేటువంటి మాట్లాడడం ఎంతవరకు సబబు అనేది ఆత్మలోకం ఈరోజు జీవన్ రెడ్డి గారు చేసుకోవాలి. హైకోర్టు అన్నటువంటి మాటల్లో సాంకేతిక పరమైనటువంటి కారణాలు చూపుతూ పిటిషనర్లకు నోటీసులు ఇవ్వాల్సి ఉండేటువంటి ఒక మాట అన్నది తప్ప, దాంతోపాటు ఇద్దరిపై చర్యలు తీసుకోకుండా ఆపాలని చెప్పి ఒక రకంగా స్టేగా భావించేటువంటి సందర్భం కనిపిస్తుంటే సాంకేతిక కారణాలు చూపుతూ వారిపై చర్యలు తీసుకోకపోయినది అంతే తప్ప ఎక్కడ కూడా పీసీ ఘోష్ కమిషన్ వేసిన తీరును తప్పట్లే. పీసీ ఘోష్ కమిషన్ చట్టబద్ధతగానే వేశారని చెప్పినటువంటి సందర్భం, వారు ఇచ్చినటువంటి నివేదికను కూడా ఎక్కడ తప్పట్లేదు. సాంకేతిక కారణాలను ఈరోజు వాళ్ళు చూపేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భాన్ని వాళ్ళకి అనుకూలంగా మలుచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఏదో సంబరాలు చేసుకునేటువంటి ప్రయత్నం, దానికి జీవన్ రెడ్డి గారు వంతపాడుతూ ఏదో తెలంగాణ ప్రభుత్వానికే చెప్పి పెట్టంటున్నారు. ఇది అసలు నవ్వాలను ఏడవాళ్ళు అర్థం కానటువంటి కామెంట్ కానీ మేము భావిస్తూ ఉన్నాం. ఈరోజు కాళేశ్వరమును కూలిపోయినటువంటి సందర్భంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోసినటువంటి జీవన్ రెడ్డి గారు ప్రజా సొమ్మునంతా కూడా ఈరోజు కాళేశ్వరంలో పోసిండ్రు, కూలేశ్వరం అయిపోయిందని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ పక్షాన అనేక వేదికలలో విమర్శించిన వాళ్ళు ఇప్పుడు తుమ్మిడి ఎట్టి దగ్గర ఆ రోజు కట్టుంటే 60 టీఎంసీలు నీరే అందుబాటులోకి వస్తుందని చెప్పి భావనతో ఆ రోజు కేసీఆర్ గారు ముందు చూపుతో 300 టీఎంసీలు అందుతుందని చెప్పని ఇక్కడ నిర్మాణం చేసారు. తప్పేందని విధంగా మాట్లాడుతున్నారు. మళ్ళా ఇది మాట మార్చడము ఎంతవరకు సబబో మాకు అర్థమవుతలేదు. మీరన్నట్టు ఇప్పుడు బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ హోదాలో మీరన్నట్టు నిజంగానే కేసీఆర్ గారి ఆలోచన బ్రహ్మాండమైతే 300 టీఎంసీలు ఇక్కడ అందుబాటులోకి వస్తుందని చెప్పిన ఆలోచనతో ఇక్కడ నిర్మాణం చేసింది అనుకుంటే, కాళేశ్వరం ప్రాజెక్ట్ అందుబాటులోకి వచ్చి 2023 వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాం నడిచినటువంటి సందర్భంలో ఎన్ని టీఎంసీల నీటిని ఎత్తిపోసిండ్రు, ఎన్ని టీఎంసీల నీటిని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి అందించారో లెక్కలు ఎందుకు చెప్పలేదు జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగానే 300 టీఎంసీల నీరు అక్కడ ఉండుంటే ఆ 300 టీఎంసీ నీరుని ఎత్తి రైతాంగానికి అందించాలనుకుంటే వాళ్ళు 6-7 సంవత్సరాలలో ఎన్ని వేల టీఎంసీల నీరుని అందివ్వాలి అంటున్నా.
నేను అనుకుంటే ఇచ్చింది 110 టీఎంసీలు కూడా దాటలే 6-7 ఏళ్లలో. లెక్కలు చెప్తాయి. ఈరోజు గణాంకాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి గుణాంకాలు చూడండి, ఇప్పుడున్న గుణాంకాలు చూడండి. ఓ రకంగా కాళేశ్వరం ఎత్తిపోతలు కాదు తిప్పిపోతల పథకం చెప్పండి మీరు అన్నారు కదా. అరే మేడిగడ్డ నుంచి అన్నాను సుందరి చిల్లి పైకి ఎత్తిపోసే క్రమంలో వరద వస్తే మళ్ళీ సముద్ర జలాలు వదిలిపెట్టినటువంటి పనికిరాని ఈ పథకం కాళేశ్వరం చెప్పినటువంటి మీరు, కాంగ్రెస్ పార్టీ ద్వారా అనేక ఉద్యమాలు చేసినటువంటి మీరు ఈ విధంగా ఇది కాంగ్రెస్ పార్టీని విమర్శించే కార్యక్రమం చేయడం, తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తామని అన్నారు కదా, ఎందుకు మొదలుపెట్టినని చెప్పిన మాట అనేటువంటి మాట ఒకటంటున్నారు. రెండోది కాళేశ్వరం దగ్గర కుంగిపోయినటువంటి పిల్లర్ దగ్గర ఇప్పుడు 2 పిల్లలు కుంగిపోయినా కొంచెం డబ్బు పెడితే అయిపోతుంది కదా అని చెప్పండి. ఆ రోజు మీకు తెలదా జీవన్రెడ్డి గారు అడుగుతున్నా, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు మేము చెప్పేదాకా ఒకవేళ వారు చెప్పకంటే ముందు మొదలు పెడితే మళ్ళీ ఏమన్నా అయితే ఇదే బీఆర్ఎస్ పట్టి గగ్గోలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు చెప్పిన సూచనల ప్రకారం ముందుకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వం లేఖలు అందించి లేఖలు ఇవ్వడము, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రులు వెళ్ళి వాళ్ళకి కలిసి మాకు ఏ విధంగా ముందుకు పోవాలనో మీరు అనుమతి ఇవ్వండి చెప్పండి. ఎన్డీఎస్సీ అనుమతులు ఇవ్వకపోవడం వల్ల ముందుకు పోలేము తప్ప ఈరోజు ఎన్డీఎస్సీ మీరు ముందుకు వెళ్ళమని మరమ్మతులు చేయమని చెప్పిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేయకపోతే కావాలని జాప్యం చేస్తుందని చెప్పడానికి ఓ అర్థం ఉంటుంది. ఎన్డీఎస్ఏనే అనుమతి ఇవ్వనప్పుడు ఏ విధంగా ముందుకు పోతామంటున్నాం. నేను జీవనరెడ్డి ఒక మాట అంటారు, అటు సాయిల్ టెస్ట్ కూడా చేస్తున్నారు, అక్కడ ఏ పనులు చేస్తారు అని చెప్పండి. ఎన్డీఎస్సీ అనుమతి వచ్చిన తర్వాత తప్పనిసరిగా అక్కడ మళ్ళీ మొన్న మా ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ మంత్రులు గారు కాటర్లు కూడా పెద్ద బహిరంగ సభ పెట్టినప్పుడు కూడా చెప్పడం జరిగింది. అక్కడికి వెళ్ళిండ్రు, చూసిండ్రు. ఎన్డీఎస్సీ ఇచ్చేటువంటి అనుమతుల ఆధారంగా వెళ్ళాలి. కూలిపోయిన కుంగిపోయిన అవినీతి అక్రమాలతో ఏటీఎంగా మార్చుకున్నటువంటి కాళేశ్వరం బీఆర్ఎస్ యొక్క పాపపు పరిపాలన, వారి యొక్క నలుగురికి సంబంధించినటువంటి అక్రమ సంపాదన సంబంధించిన అంశాన్ని చెప్తూ ఇప్పుడు మరమ్మతు చేసుకొని ఎన్డీఎస్సీ ద్వారా దాన్ని తిరిగి ఉపయోగం తీసుకురావాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భాన్ని తప్పుపట్టే విధంగా మాట్లాడితే ఎలా అని అడుగుతున్నాం. తప్పనిసరిగా బరాబర్ తుమ్మిడిహట్టి దగ్గర కూడా కొత్త ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు సర్కార్ కంకణం కట్టుకున్నది. ఆ కోడలో ముందుకు పోతాం. ఆ రోజు వైఎస్ రాజశేఖర్ గారు ప్రాణితి చేవెళ్ళలో భాగంగా 36,000 కోట్లతో పూర్తి అయ్యేటువంటి పథకం మీరు అక్కడ ప్రాణితి దగ్గర కట్టక ఇది 148 నేను చూసిన 148 మీటర్లకే వాడుకోవచ్చు. మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించలేదు. ఇక్కడ 300 టీఎంసీ దొరుకుతుందని చెప్పిన కేసీఆర్ వేయండు బ్రహ్మాండమైన పథకం. ఆ రోజు ఎందుకు కాంగ్రెస్లో ఉన్నప్పుడు తప్పు పట్టిరు, ఈరోజు ఎందుకు మెప్పు కోసం మాట్లాడే మాటలుగా మెచ్చుకుంటున్నారో ప్రజలకు రైతాంగానికి సమానం చెప్పాలి. ఆ రోజు నిజంగానే 148 మీటర్లు వాడుకునే సమయంలో 60 టీఎంసీ ఉన్నటువంటి దాని దగ్గర వచ్చి నీటిని మనం తోడుకొని నీటిని వాడుకున్నట్టయితే ఆదిలాబాద్లో ఉంటున్న ఒక పాటు, అదేవిధంగా ఎల్లంపల్లి ద్వారా మన ప్రాంతానికి లబ్ధి జరిగేటువంటి అంశాన్ని తప్పుపడుతూ 36,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టును అంచనాలు మారుస్తుంది, ఊరు పేరు మారుస్తుంది, పథకం పేరు మారుస్తుంది. అక్రమ సంపాదన కోసం ఈరోజు ఏటీఎంగా మార్చినటువంటి కాళేశ్వరం ఈరోజు దానికి డిజైన్కు మంత్రివర్గంలో ఉన్నటువంటి మా డిజైన్లలో కూడా తప్పు ఎత్తి చూపేటువంటి సందర్భాలు ఇన్ని. రుణమాఫీ కాలేదంటున్నారు. 20,650 కోట్లు రుణమాఫీ అయింది. ఆ రోజు మీరందరూ 10 రేషన్ కార్డు ఇవ్వలేదని మేము రేషన్ కార్డు ఇచ్చినాము, సన్నబియ్యం ఇస్తున్నాము, మీరే గొప్ప పథకమని సిఎల్పి మీటింగ్లో మీరు స్వయంగా మీ ముందు అంత్యంత అనుభవం గల మీరు సిఎల్పిలు అన్నారు. సన్న బియ్యం పథకం సూపర్, ప్రజలలోకి వెళ్ళింది. పేద ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ దేవుని చెప్పన్నారు. ఇన్ని పథకాలు ప్రారంభమైన తర్వాత ఇంద్రం ఇల్లు ఆ 10 ఏళ్లలో ఒక్కరికి ఇంద్రం ఇవ్వలేరు, మనం వచ్చిన తర్వాత ఇంద్రం ఇస్తూ పేద ప్రజానికం జేజేలు కొడుతున్న మనకి చెప్పన్నారు. ఈరోజు ఇన్ని 5 గ్యారెంటీ అమలు అయ్యి ఒక గ్యారెంటీ అమలు కావాల్సి ఉంది. అది కూడా కాంగ్రెస్ పార్టీ మాటిస్తే తప్పదు అమలు చేస్తాం. జీవన్ రెడ్డి గారు పెద్దలు ఆయన గౌరవిస్తామని చెప్పండి. మేము పదే అనేక సందర్భాలు చెప్తుంటే ఈ విధంగా వారి మేము ఒక రకంగా వారి వయసు గౌరవిస్తున్నాం, వారంటే గౌరవం ఉందని చెప్తున్నాం. కానీ ఈ విధంగా ఆడిపోసుకున్నటువంటి మాటలు ప్రజా పాలన అందిస్తున్నటువంటి ఈరోజు సంక్షేమం ఆగిందంటున్నాడు, అభివృద్ధి ఆగిందంటున్నాడు. సంక్షేమం ఓవైపు అంటే వారి మాటలలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ అభివృద్ధి ఒక కన్ను,
సంక్షేమం మరో కళ్ళు. రెండు కళ్ళలాగా ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చిపోయిన కేసీఆర్ రూపంలో ఇచ్చినటువంటి నష్టాన్ని అప్పును కూడా ఇప్పుడు బాధలు దిగమింగి ఈరోజు ఇన్ని కార్యక్రమం చేసుకుంటూ 2 సంవత్సరంగా పనులు తీర్చే ప్రయత్నం చేస్తుంటారు. జీవన్ రెడ్డి గారు సూటిగా మేము అడుగుతున్నాం. 2014లో 75,000 కోట్ల అప్పుతో 16,000 కోట్ల నిల్వతో ఏటా 6,000 కోట్ల వడ్డీ కట్టుకోమని చెప్పింది శ్రీమతి సోనియా గారు తెలంగాణ ఇచ్చిండ్రు. ఆ తర్వాత 10 ఏళ్ళ తర్వాత 8 లక్షల కోట్ల అప్పుతో ఏటా 6,000 కోట్లు కట్టే వడ్డీ, నెలకు 6,000 కోట్ల వడ్డీ పరిస్థితికి వచ్చేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ప్రభుత్వం అయిందని అడుగుతా ఉంది. 10 ఏళ్ళలో 8 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ యొక్క అవినీతి అక్రమాలను విమర్శించిన వాళ్ళు గట్టిగా మీరు నెలకారు అంటే 12 నెలలకు 72,000 కోట్లు వడ్డీ కడుతున్నప్పటికీ ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమం అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ విమర్శించడానికి మీకు నోరెట్లా వస్తుందని చెప్పంటున్నాం. ఈరోజు మీరు విమర్శించాల్సి తప్పట్లేదు బీఆర్ఎస్ పార్టీ ఆ 10 సంవత్సరాల ప్రభుత్వ పరిపాలన తీరునో అంటున్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మీరు కేసీఆర్ ఎందరూ ఒకటైనా మీరు అధికారమే కావాలనే ప్రాప్తులు పోయేటువంటి సందర్భం ఉన్న ప్రజలు విజ్ఞులు, రైతులు విజ్ఞులు, అన్ని వర్గాల ప్రజలు, మహిళా తల్లు కూడా మళ్ళీ రాబో రోజుల్లో రేవంత్ రెడ్డి సర్కార్ ఇందిరమ్మ రాజ్యం ప్రజాపాలనకే పట్టం కత్తరని మాట సందర్భం చెప్తూ ఎన్ని ప్రజా ప్రయోజనాలు చేస్తుంటారు, ప్రజాపాలన పోవాలంటున్నారు. ఈరోజు అన్ని పాపాలు చేసినటువంటి ఆ ప్రభుత్వ రావాలని కోరుకోవడం మీకు మీరు సరి కాదని మాట సందర్భం చెప్తూ ఎవరూ కోరుకుంటలేరు. ప్రజాపాలన పోవాలని ఎవరు కోరుకుంటారు? మళ్ళీ ప్రజాపాలన రావాలని ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు. బహుశా ప్రజాపాలన పోవాలి, వెంటనే అధికారంలో సీట్లో కూర్చోవాలని చెప్పని ఇప్పటిదాకా కేసీఆర్ గారికి, హరీష్ రావు గారికి, కేటీఆర్కి ఉందనుకున్నాం. ఇప్పుడు కొత్తగా మీరు వద్ద పాడుతుంటే మీకు అనిపిస్తుందో తప్ప మీ నలుగురికే తప్ప ప్రజలకు మాత్రం ఈ 4 కోట్ల ప్రజలకు ఈ ప్రజాపాలన ప్రభుత్వం మళ్ళీ రావాలని ఉంది. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని ఉంది తప్ప మీ నలుగురికే ఉంది ప్రజాపాలన పోవాలని. అందుకే మేము ఎందుకు ప్రజాపాలన పోవాలి, ఇన్ని పథకాలు అందిస్తున్నట్టుగా అని చెప్పని ప్రజలకు చెప్తున్నాం. ఔర్ ఏక్ బార్ పక్కా కాంగ్రెస్ సర్కార్ అని చెప్పని నిదాంతులు ముందుకు పోతున్నాం. మళ్ళీ రావాలని ప్రజలు కోరుకుంటున్నటువంటి ఇందిరమ్మ రాజ్యం వస్తుంది. ఈరోజు ప్రజలకి మేము ఇచ్చిన హామీ మొదటి దఫా 5 ఏళ్ల కోసం ఎంపిక కాబట్టి ఇప్పటికే 5 గ్యారెంటీ అమలు చేసినాం. 6వ గ్యారెంటీ అమలు చేయడానికి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అప్పుల కుప్ప రాష్ట్రంగా 8 లక్షల కోట్లతో నెలకు 6,000 వడ్డీ గడుతూ ముందుకు పోతున్నప్పుడు కూడా పాత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏ ఒక్క స్కీమ్ రద్దు చేయకుండా ఇన్ని స్కీములు నడుపుతున్నాం. ఓవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధి, 2 సమాంతరంగా రెండు కళ్ళలాగా ఈ తెలంగాణ ముందుకు తీసుకుని పోతున్న మాట సందర్భంగా తెలియజేస్తూ జీవన్ రెడ్డి గారి విమర్శలు, కామెంట్స్ తప్పడతాం తీవ్రంగా ఈ సందర్భంగా ఖండిస్తాం.